డాక్టర్స్ కావాలనే లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఒకప్పుడు ఖమ్మం వదిలి నీట్ కోసం విజయవాడ, హైదరాబాద్ మహానగరాలకు వెళ్లే విద్యార్థులకు ఖమ్మంలోని మెడికల్ అకాడమీలో ఆ లోటును భర్తీ చేస్తున్నాయి. మెడిసిన్ సీట్ పొందాలంటే లక్షలు వెచ్చించి లక్ష్యం చేరుకొని విద్యార్థులను లక్ష్యం వైపు నడిపించేందుకు నీట్ ఫలితాలలో టాప్ ర్యాంకులు సాధిస్తూ అనేక మందిని డాక్టర్స్గా తీర్చిదిద్దుతుంది. ఇక విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తాము నిరంతరాయంగా కృషి చేస్తామని, అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించాలంటూ ఖమ్మం భవిష్య మెడికల్ అకాడమీ డైరెక్టర్ బండి రామిరెడ్డితో మా ప్రతినిధి రూపేందర్ ఫేస్ టు ఫేస్. మారుతున్న విద్యా వ్యవస్థలో భాగంగా ప్రజలందరూ డాక్టర్ విద్య వైపు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు డాక్టర్ విద్య చదవాలి అనంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి నుండి మన జిల్లా కేంద్రంగానే ప్రస్తుతం అనేక కోచింగ్ సెంటర్స్కి వెలుస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం ఖమ్మంలో నూతనంగా గత లాస్ట్ ఇయర్ ఏర్పాటైనటువంటి భవిష్య మెడికల్ అకాడమీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే సంచలనమైనటువంటి విజయాలు నమోదు చేసుకుంటుంది. అసలు ఖమ్మం కేంద్రంగా ఎందుకు భవిష్య మెడికల్ అకాడమీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దీని యొక్క లక్ష్యాలు ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు భవిష్య మెడికల్ అకాడమీ డైరెక్టర్ రామిరెడ్డి గారు ఉన్నారు. రామిరెడ్డి గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఖమ్మం జిల్లాలో మెడికల్ కోచింగ్ సెంటర్స్ సంబంధించి ఇటీవల కాలంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. భవిష్య మెడికల్ అకాడమీలో కూడా దాదాపు విద్యార్థులు కూడా చాలామంది ఎంబీబీఎస్ సీట్కి అర్హత సాధించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. నీట్ కోచింగ్ అని అంటే విద్యార్థుల్లో కూడా ఇప్పటికే ఆసక్తి పెంచే నేపథ్యం కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఖమ్మం కేంద్రంగా భవిష్య మెడికల్ అకాడమీని ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఏంటి? సార్, నేను లాస్ట్ 20 years పై నుంచి విజయవాడ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నాం. సో 2003 నుంచి వర్క్ చేస్తున్నాను. ఒక మెడికల్ సీట్ రావాలి, డాక్టర్ సీట్ రావాలి అంటే రాష్ట్రం మొత్తంలో కూడా విజయవాడ వైపే చూసేవాళ్ళు ఒకప్పుడు. సో ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి అంత దూరానికి ఎంతో కష్టపడి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తే అక్కడ 100 మంది స్ట్రెంత్తో క్లాసులు రన్ చేస్తూ ఉన్నారు. అలాంటి క్లాసులు కూడా మేము మైక్ పెట్టుకొని చెప్పడం జరిగేది. సో పిల్లల్ని రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది. ఒక టీచర్గా అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అయినా కానీ దాంట్లో వేలల్లో వచ్చే ర్యాంకులు 10ల సంఖ్యలోనే ఉండేవి. సో మాది సత్తుపల్లి కాబట్టి ఖమ్మం జిల్లా, ఖమ్మంలో నేను చదువున్నాను కాబట్టి మన ఏరియాలో ఇలాంటి ఒక మెడికల్ అకాడమీ పెట్టి మనమే ఎందుకు మంచి డాక్టర్లను తయారు చేయకూడదనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఇక్కడ భవిష్య మెడికల్ అకాడమీని పెట్టడం జరిగింది. మొదటి సంవత్సరం మనం 72 మందికి లాంగ్ టర్మ్ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 31 ఎంబీబీఎస్ సీట్లు, 15 పైన బీడీఎస్ సీట్లు కలిపి మొత్తం ఒక 45 నుంచి 50 వరకు మెడికల్ సీట్లు సాధించడం జరిగింది. దీంట్లో కూడా మనం హైయెస్ట్ స్కోర్ మన దగ్గరకు వచ్చిన పిల్లలంతా కూడా మినిమం క్వాలిఫై అవ్వకుండా 200 అండర్ మార్క్స్తో 2023 నీట్లో వచ్చిన పిల్లలే. వాళ్ళందరినీ కూడా మంచి క్వాలిఫైయింగ్ మార్క్స్తో పాస్ చేయించగలిగాం. అలాగే 615 720కి 615 హైయెస్ట్ స్కోర్, 500 ప్లస్ ఒక 15 మెంబర్స్కి అండ్ 400 ప్లస్ ఒక 30 మెంబర్స్కి స్కోర్లు తీసుకురాగలిగాం. సో ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇచ్చామనుకుంటున్నాము. అలాగే ఎంతో దూరంగా పోతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. మెడికల్ సీట్ వస్తుందా రాదా అనే టెన్షన్లో ఉంటారు. ఎందుకంటే 200 మంది క్లాసులో ఏమొస్తుందండి. సో మనం అదే మంచి సీట్ ఇవ్వాలి, పిల్లలకి మంచి ర్యాంక్ కొట్టాలి అంటే తక్కువ స్ట్రెంత్తో, అంటే మన దగ్గర ఇప్పుడు సెక్షన్కి 30 మంది మాత్రమే పెట్టాం. నాతో పాటు కార్పొరేట్ కళాశాలలో పనిచేసిన సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాయంతో మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. దాన్ని మన పిల్లలకు అనుకూలంగా, మన ఏరియాకు అనుకూలంగా చిన్న చిన్న మాడిఫికేషన్స్తో 30 మంది విద్యార్థుల్ని మాత్రమే క్లాసులో ఉంచి ఏసీ క్లాస్ రూమ్ నుంచి మంచి విద్యను అయితే అందించగలిగాం. ఇది ప్రస్తుతం ఖమ్మం నగరానికి సంబంధించి ఇక్కడ అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ హబ్గా ఖమ్మం నగరం దినదినంగా అభివృద్ధి సాధిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న విద్యా సంస్థలు ప్రధానంగా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో మెడికల్ విద్య పట్ల కూడా పెరుగుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే ఖమ్మంలో ఉన్న తల్లిదండ్రుల ఆలోచనకు తగ్గట్టుగానే ఇతర ప్రాంతంలో ఖమ్మం జిల్లా నుండి ఇతర ప్రాంతంకి వెళ్ళి లెక్చరర్స్గా చేసినటువంటి అనేక మంది కూడా ఖమ్మం కేంద్రంగా తిరిగి వస్తూ ఖమ్మం జిల్లా ప్రజల కోసం, ఖమ్మం జిల్లా విద్యార్థుల భవిష్యత్తు తిరిగి కోసం కూడా ప్రస్తుతం ఖమ్మంలో భవిష్య మెడికల్ అకాడమీని ప్రారంభించారు. ఇదే నేపథ్యంలో హెల్దీ కాంపిటీషన్ నడుతున్నటువంటి ఖమ్మం నగరానికి సంబంధించి భవిష్య మెడికల్ అకాడమీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న నేపథ్యం
నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి ఈ ఆసక్తికి సంబంధించి తగిన పద్ధతిలో జరుగుతున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా తల్లిదండ్రులు కూడా ఒక చక్కటి విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయపడతా ఉన్నారు. డాక్టర్ విద్య అనంటే భయంతోటో లేకపోతే అధిక డబ్బులు ఖర్చు అవుతాయని భయం ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఒక కీలకమైన ప్రకటన చేస్తూ ఉన్నారు. కేవలం 30,000 నుంచి 50,000 రూపాయలతోటి డాక్టర్ విద్య ప్రతి సంవత్సరం పూర్తి చేస్తూ వెళుతూనే ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుని పిల్లల యొక్క ఉన్నతిని తీర్చిదిద్దడం కోసం కూడా ఇప్పుడు మేము కృషి చేస్తూ ఉన్నాం. మా కృషికి తల్లిదండ్రులందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి భవిష్యత్ మెడికల్ అకాడమీ యొక్క